ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మన A to Z క్రిస్టియన్ డోన్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ M, మైజర్, లోబిగా ఉండకూడదని ధ్యానిద్దాము. మరి ఈ లోకంలో ఉన్నవారు ఏమన్నా లోబితత్వం చూపించవచ్చేమో కానీ పిసినార్తనంగా క్రిస్టియన్స్ మాత్రం ఆ రీతిగా ఉండకూడదు. కొన్ని లేఖనాలను ఆధారం చేసుకుని ధ్యానిద్దాము. మరి ఎంత సంపాదించుకున్నా కానీ లోబి దాన్ని అనుభవించలేడు, దాని వలన ఆనందించలేడు. మరి ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథంలో అనేకమైన వచనాలు ఉన్నాయి లోబిగా ఉండకూడదని. మరి ధనాపేక్ష వల్ల మరి కీడే కానీ దానివల్ల ఎటువంటి మేలు లేదు. ఎంత సంపాదించుకున్నా పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడం, మన క్రియలు మాత్రమే మనతో వస్తాయి. జీవించినంత కాలం దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి, ఇచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, ట్రెజర్స్ని బట్టి, మరి దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో సమృద్ధిని బట్టి ఇతరులకి సహాయం చేస్తూ మరి విశ్వాసయానంలో ముందుకెళ్ళిపోవటం మాత్రమే. మరి అలెగ్జాండర్ ది గ్రేట్ అందరూ తెలుసు కదండి. మరి లోకం మొత్తం సంపాదించుకున్నాడు, అన్నిటి మీద జయాన్ని పొందుకున్నాడు, కానీ దోమ మీద జయం పొందలేక మంచాన పడి మరణించడం చూస్తాము. మరి తను చనిపోయేటప్పుడు అన్నారంట, ఆ కాఫిన్కి, శవపేటికి 2 రంధ్రాలు పెట్టి 2 చేతులు ఓపెన్గా ఉండేటట్టు మొత్తం ఊరేగిస్తూ, అది కూడా మోసేది మరి ఎవరైతే తనకి ట్రీట్మెంట్ చేశారో ఆ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు మరి తనకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేక తను మరణించడం, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యుల చేత మోయించుకుంటూ మరి ఆ పట్టణం అంతా తిప్పిన తర్వాత తను బరియలు చేయమని కోరారంట. ఎందుకంటే నేను సమస్తాన్ని సంపాదించాను కానీ నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఐఎమ్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్ అని చెప్పటానికి మరి సాదృశ్యంగా తను ఆ రీతిగా చెప్పారంట. కొంతమంది అంతే, ఎవరి కోసం దాచిపెడతారో, ఎందుకు దాచిపెడతారో తెలియదు. వారు తినరు, ఇంట్లో వాళ్ళని కూడా తిననీయకుండా మరి వారి పిసినారితనంతో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి అంత మాత్రమే కాదు కానీ మరి ఆఫ్రికన్ ప్రోబ్ ఒకటి ఉంది, డూ నాట్ బి లైక్ ఎ మైజర్ హూ సేవ్స్ ఫర్ దోస్ హూ విల్ బరీ హిమ్. అంతే కదండి. మరి సంతానం కోసం దాచిపెడతారు, వాళ్ళు అనుభవించరు. చచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. ఎవరు లేని ఒంటిగాడు ఉంటాడు, వాడు కూడా సంపాదిస్తాడు. ఎవరో మరి దూరపు బంధువులు ఎవరొకళ్ళు మరి ఆ కార్యక్రమాలు మొత్తం చేస్తారు. ఫ్యూనరల్ అంత అయిపోయిన తర్వాత అది ఎవరైతే చేశారో అలానే వస్తుంది. నిజంగా ఈ ఆఫ్రికన్ సేయింగ్ ఏమో కానీ మా ఇంటి దగ్గరనే జరిగింది. ఒక్కతను మరి ఆ ఫ్యామిలీ ఎవరు లేరు, ఒంటిగానే ఉంటారు. మరి తను ఏంటంటే ఒక బెగ్గింగ్ టైప్ అనమాట, ఒక కార్నర్లో కూర్చొని ఇంకా తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. తను కావాలంటే నిజంగా తనకున్న స్థలంలో చిన్న హట్ లాగా వేసుకొని మరి ఈరోజు రేపు ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ అనౌన్సింగ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ మరి ఈ రీతిగా ఇస్తూ ఉన్నాయి కదా, వాటితో చక్కగా ఆరామ్సే బతికేయచ్చు. రైస్ తెచ్చుకొని కానీ ఏదైనా కానీ బతకాలని తను కూడబెట్టుకోవాలనుకున్నాడు. మరి ఎవరి కోసం దాచిపెట్టాడో తెలియదు. తను మరణించే సమయానికి తను కూర్చున్న దాని కిందే 70,000 ఉన్నాయంట. ఇంకా మరి అంతకుముందు ఎంత దాచిపెట్టాడో. మరి ఎవరైతే తనకి చివరిగా తలస్నానం చేయించారో ఆ 70,000 మరి పక్కన ఉన్న వాళ్ళు తనకే ఇచ్చేశారంట. మరి ఇంకా ఇంట్లో కానీ తనకు సంబంధించిన వారి దగ్గర ఎవరెవరికో వడ్డీలకు ఇస్తూ ఉండేవాడంట. తను అనుభవించిందే లేదు. ఎండకెండుతా, చలికి మరి బాధపడుతూ ఆ రీతిగా చేసుకున్నారు. మనకు తెలియకుండా మన చుట్టుపక్కల అనేక మంది ఇంతే ఫూలిష్గా చేస్తూ ఉంటారు. అందుకే అంటారు కదా, ఆ మైజర్ లైఫ్ ఈజ్ అ మిజరీ లైఫ్. ఇంకా జీవితాంతం దుఃఖపడటమే. తను మాత్రమే కాదు కానీ కుటుంబస్తులను కూడా దుఃఖపడతా ఉంటారు. ఈ రీతిగా ఎవ్వరు ఉండొద్దు. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతవరకు అయితే ఇచ్చాడో అంతవరకు చక్కగా, అంటే అలాని వెర్రివాడని ప్రాణం అడుగుచున్నాడని లోకసవత 12లో మరి రిచ్ ఫుల్ ఉన్నట్టు కాదు, కానీ నా ప్రాణమ తినుము త్రాగు సుఖించుము కాదు. దేవుడు మనకి ఇచ్చింది మంచిగా ఉన్న దాంట్లో హ్యాపీగా తినటం, భక్తి విశ్వాసాన్ని కొనసాగించటమే. ఆ ప్రభు వచ్చే వరకు మరి మనం ఈ రీతిగానే కొనసాగించబద్దులమన్న మనకు కలిగి ఉన్న సమృద్ధిలో నుంచి, సంతృప్తిలో నుంచి కొంతమందికి ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రతి క్రిస్టియన్ కూడా ఈ రీతిగానే ఉండాలి. చాలామంది వారే తినరు కదా, ఇంట్లో వాళ్ళే పెట్టరు కదా, ఇంకా బయట వాళ్ళ దాకా కూడా అవసరం లేదు. ఇంకో సేయింగ్ చెప్తారు, ద మైజర్ అండ్ ద పిగ్ ఆర్ ఆఫ్ నో యూస్ అంటిల్ డెడ్. పంది అలాగే ఈ పిసిని కొట్టంట చచ్చిన దాకా ఎవరికి ఉపయోగం ఉండదంట.
మనం ఫెస్టివ్ సీజన్లో ఉన్నాం. మనకు తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, మన రక్త సంబంధంలోనే ఉన్నారు. మరి మొదటి యోహన్లో ఉంటుంది కదా, మరి ఒకను కలిమి కలిగి ఉండి తన సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు తనను చూడకపోతే ప్రభు ప్రేమ వాని అందు ఏ రీతిగా ఉంటుందని. మరి చూద్దాం, పేద సాధన చూద్దాము. పండగ దినాలలో ఉన్నాము, అది కూడా చలి దినాలలో ఉన్నాము. ఎవరికి సాధ్యమైనంత వరకు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన దాంట్లో ఇతరులకి సహాయం చేయటం వల్ల మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగే మనుషుల దయ కూడా కావాలి కాబట్టి మరి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. మరి దీనికి కీవర్డ్స్గా చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరి ఇది యేసయ్య చెప్తున్న మాట. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. దేవునికి స్తోత్రం. అంటే సాక్షాత్ యేసయ్య చెప్తా ఉన్నారు, ఏ విధమైన లోపానికి అసలు ఎడమియ్యకూడదు, దానికి అసలు జీవితంలో దానికి తావే ఉండకూడదు. మరి అంత మాత్రమే కాదు కానీ కొన్ని వచనాలు మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 11:24లో వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఎందుకంటే ఒక బావిలో నీరు చేదుతూ ఉంటే ఏ రీతిగా నూతనంగా ఓట పుట్టుకుంటూ వస్తుందో మరి ఆ రీతిగానే మరి ఇచ్చే చెయ్యి ఎప్పుడు ఇచ్చేలానే ఉంటుంది. ప్రభు స్తోత్రం. మరి ఏదైనా సంఘంలో అనౌన్స్ చేసినప్పుడు కానీ, ఏదన్నా జాబ్ చేస్తున్నప్పుడు ఆఫీసెస్లో ఎవరన్నా పువర్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదు ఏమన్నా హాస్పిటలైజ్డ్ అయినప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఇవ్వటానికి మరి ముందుకు రావాలి. ఏ విషయంలో అయినా ఒకటి అనౌన్స్ చేస్తున్నప్పుడు అందరం కంబైన్గా చేసుకున్నప్పుడు అది చాలా బర్డన్ ఈజ్ అవుతుంది అనమాట. ఒక వ్యక్తి మీదే భారం పడకుండా. అపొస్తలుల కార్యం 4:5లో చూస్తాం కదా, మరి ప్రతి ఒక్కరు కూడా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై మరి ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. మరి ఎవరు కలిగింది వాళ్ళు తీసుకొచ్చి అమ్మి ఆ వెల తెచ్చి మరి అపోస్తలుల పాదాల చెంత పెట్టడం, వారు ఎవరు ఎక్కర కొలది వారికి పంచి పెట్టడం మనం చూస్తాం. మరి కమ్యూనిజం పాలసీ కూడా ఇదే కదా. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మరి కమ్యూనిస్ట్ కంట్రీస్ ఇదే అవలంబిస్తూ ఉంటారనమాట. అంటే మేము కష్టపడి సంపాదించుకుంది అందరికి ఇవ్వమని కాదు, కానీ ఈ రోజుల్లో మరి ఎవరి జీవనం వారికే కష్టమవుతా ఉన్నది. మరి మనకు కలిగిన దాంట్లో కొంచెం అనవసరమైన లగ్జూరియస్ లావిష్గా ఖర్చు చేయకుండా అట్లీస్ట్ దాన్నైనా ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు, ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది లావిష్గా మరి అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. అటువంటివి తగ్గించుకున్నా కానీ మరి కొన్ని వేల కుటుంబాలు కూడా జీవించవచ్చు. మన ఇండియాలో ఖర్చు చేస్తున్నది వేస్ట్ చేస్తున్నది. వారైతే ఏమీ తినరు, కానీ ఏదన్నా బిడ్డల పెళ్ళిళ్ళు కానీ ఏమన్నా ఉంటే చాలా లావిష్గా ఖర్చు చేస్తూ ఉంటారు అనమాట. ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఏంటి అది చూసి పడేసేదానికి డే టు టైము వెను చెప్పటం కోసం మరి ఎంత ఆడంబరంగా చేస్తూ ఉంటారు చాలామంది. వారు పెట్టే ఖర్చుకి మరి ఒక మనిషి పొట్ట ఎంత ఉంటుందండి. పెద్ద పెద్ద మెనూలు 108 ఐటమ్స్ అని ఇటువంటి అన్ని అవసరమా? ఎవరు తగ్గ దాంట్లో మరి పేరు ప్రఖ్యాతులు చూపించుకోవటం కోసం, డాబు సరి కోసం మహా అయితే తిన్నది ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు, ఆ ఇన్విటేషన్ కార్డు ఎన్ని రోజులు చూసుకుంటారు, మహా అయితే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏమన్నా ఫ్రేమ్ చేయించుకుంటారు, మిగతా ఎవరిళ్లలో ఉండదు. అది అప్పుడు దాకా కష్టపడ్డది, అప్పుడు దాకా కూడగట్టుకున్నది మొత్తం ఒక్క ఫంక్షన్లో ఒక్క రోగం రాగానే మొత్తం ఊడ్చుకుపోతాయి. ఎవ్వరు ఈ రీతిగా ఉండద్దు. ఎప్పుడు ఇస్తూ ఉంటే ఏంటంటే దేవుడు కొన్నవన్నీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరని మనం చదువుకున్నాం కదా. మరి ఇద్దాము, మనకున్న దాంట్లోనే సహాయం చేద్దాము. దేవుడు ఇంకిస్తూ ఉంటాడనమాట. వారి కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ పట్టి పట్టనట్టు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నా కానీ నన్ను కాదన్నట్టు పట్టించుకోకుండా ఉంటారు. అందుకే లేఖనాలు ఉన్నాయి కదా, ఇదిగో ధనవంతుల మీదకి వచ్చేది ఉపద్రవం అని. అలాగే ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. మరి ప్రసంగి గ్రంథకర్త అంటా ఉన్నాడు 5వ అధ్యాయం 10వ వచనంలో. సామెతలు 18:11లో చూస్తే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. మరి వాడు ధనాన్ని వాడు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు, నా వెనక చాలా ఆస్తి ఉందని. దేనికి పనికిరాదు. కరోనా టైంలో ఏమైందండి, పెద్ద పెద్ద కరోడుపతులే ఒక చిన్న వైరస్ వల్ల
మరి వారి జీవితాన్ని తనువులు చాలించారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆక్సిజన్లు నెలల తరబడి పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు బ్రతికిలేరు నేటి దినాన. సో ఎవరు కూడా ఈ రీతిగా ఉండొద్దు. మరి వారి ధనమే వారికి ఆశ్రయ పట్టణం అంట. కొండ మీద ప్రసంగంలో అంటారు కదా, మత్తయి సువార్త 6:24లో, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మరి చాలా మంది దైవజనులు కూడా ఈ రీతిగానే చేస్తూ ఉంటారు. మరి సంఘాల్లో సంవత్సరానికి ఒక్కసారి కూడా ప్రేమ విందు పెట్టని దైవజనులు అనేక మంది ఉన్నారు. 1 తిమోతి 6:9 నుంచి మనం చూస్తే, ధనవంతుడు ఒకటొక అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి. ధనాపేక్ష అన్నది దైవజనులకి ఏమాత్రం ఉండకూడదని పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆత్మల పట్ల భారం ఉండాలి, కానీ ఆస్తుల సంపాదన కోసం కాదు. ఒక దైవజనుడు గురించి నేను విన్నానండి, గొప్ప సాక్ష్యం. మరి ఆ దైవజనుడు గ్రాడ్యుయేషన్ చేశారంట. తను ఎప్పుడు చాలా పెద్ద సంఘం, మరి చాలా టైత్ కానీ కృతజ్ఞతార్పణలు ఏమి చాలా వస్తాయంట. మరి ఆ దైవజనుడు, నేను గ్రాడ్యుయేషన్ చేశాను, నా ఏజ్కి మరి నేను ఎంత సంపాదించగలనో అంతే శాలరీ లాగా తీసుకుంటాను, మిగతాది మొత్తం సంఘం విస్తరించబడటానికేమి, మరి సంఘ అవసరాలు తీర్చబడటం కోసమేమి అని ఆ రీతిగా చేస్తారంట. అలాగే సంవత్సరం తర్వాత ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో నా ఎక్స్పీరియన్స్కి, నా ఎడ్యుకేషన్కి ఇంక్రిమెంట్ ఎంత వేయగలరు అని మరి ఆ రీతిగా అలా చేసుకుంటూ వెళ్తారంట. మరి నేటి దినాన ఆ సంఘం మంచిగా విస్తరించబడతా ఉన్నది. ఎందుకంటే ఉన్నది కదా లేఖనాల్లో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. నిజంగా అప్పుడు అనిపించింది, ప్రతి ఒక్క దైవజనుడు ఈ రీతిగానే ఆలోచిస్తే మరి నేటి దినాలలో అనేక మంది ట్రాల్ చేస్తూ ఉన్నారు. వారు అపోజ్ చేస్తున్నది ఒకటే, టైత్. మరి వారు ₹1,00,000 సంపాదిస్తుంటే 10,000 అచ్చంగా కష్టపడకుండా మరి వారి నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేస్తుంటే సంపాదించేస్తున్నారు అని. మరి ఇతరులకు కూడా మనం ఎందుకు ఇవ్వాలి? లావిష్గా కార్స్లో తిరగటం అంటే, ఇప్పుడు ఈ దైవజనుడు అనుకున్నట్టే నా చదువుకి, నా ఎక్స్పీరియన్స్కి మరి నేను ఎంత సంపాదించగలను, ఒక శాలరీ లాగా తీసుకొని మిగతాది మొత్తం మరి చాలా మంది చారిటీ కూడా చేస్తూ ఉంటారు. ప్రభు స్తోత్రం. అటువంటి మంచి మనసు ప్రతి ఒక్క దైవజనులు కలిగి ఉండాలి. అంటే బీయింగ్ ఎ పాస్టర్, ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. మరి పరిచయంలో ఉన్న వారికి తెలుస్తుంది అది ఎంత బర్డెన్తో కూడిందో. మరి ఆ భారం అని సేవని భాగ్యంగా ఎంచుకొని చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేంటికి ఇతరులకి మనం అవకాశం ఇవ్వక ఈ రీతిగా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంత మాత్రమైనా ఉన్నది నేటి కాలంలో దైవజనులకి. మరి దేవుడే అడిగితే ధనమా దేవుడా అని మరి ఎవరికి దాసులుగా ఉంటారో ప్రతి ఒక్క దైవజనులు కూడా పరిచయలో ఉన్నవారు ఆలోచింపబద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మరి అదే మత్తయి సువార్త 6:19 కొండ మీద ప్రసంగంలో వేసే అంటారు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. ఇంకా దాచిపెట్టుకుంటున్న కొలది, రూపాయికి రూపాయి సంపాదిస్తున్న కొలది వారికి ఒకలాంటి భయం వచ్చేస్తుంది. అమ్మో ఇది పోద్దేమో, ఎవరైనా దొంగిలిచ్చేస్తారేమో, మనశ్శాంతిగా తినలేరు, పడుకోలేరు. మరి పిల్లలు లేని వాళ్ళు, అందున ఒంటిగా ఉన్న వాళ్ళు కూడా సంపాదించేస్తూ ఉంటారు. అసలు ఎవరి కోసం సంపాదిస్తున్నారో నిజంగా. మరి అందుకే అంటారేమో, ప్రసంగి 5:13లో చూస్తే అక్కడ జ్ఞాని అనే సొలొమోను గారు అంటారు, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేమనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెచ్చుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భంలో నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలిపోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనది. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరి తినాల్సిన టైంలో తినాల్సినవి తినకపోతే రోగాలే వస్తాయి. అలాగే ప్రసంగి 4:7-8 వచనాలు చూస్తే, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు,
అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడను. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి నొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదే, బహుచింత కలిగించును. 6:7 ఉంటుంది కదా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దానిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నపానములు గలవారమై తృప్తి పొంది ఉందము. దేవునికి స్తోత్రం. మరి పౌలు గారు 1 కొరింథీ 5:11 లిస్ట్ చెప్తూ దాంట్లో లోపులతో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదు. మరి సామెతలు 26:6-8 ఉంటుంది కదా, ఎదుటి వాని మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనం చేయకూడదని. అటువంటి వారే కాదు, పిసినారుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు తిండిపోతువని ఎడలా నీ గొంతు కత్తి పెట్టుకొనమని అన్నట్టు. మరి ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశపడకము. మరి అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగమని అతన్ని చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చి మాట కాదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి లోబి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూసుకోవాలి. ఏదో టైంకి వచ్చామని మరి ఇంట్లో వాళ్ళు తినమన్నారు కదా అని మరి ఈ రీతిగా చేస్తే తర్వాత స్టమక్ పెయిన్, స్టమక్ అప్సెట్ అవటం తప్పించి ఏమి ఉండదు. అసలు ముందు వాళ్ళు ఇన్వైట్ చేస్తారంటే దట్స్ $1 million క్వశ్చన్. కొన్ని నష్టాలు చూసినట్లయితే శాపాలు మరి లోపితనంతో ఉంటే సామెతలు 11:26 చూస్తే ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించెదరు, దానిని అమ్ము వాని తల మీదకి దీవెన వచ్చును. ఇది ఎక్కువ స్టోర్ రైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, రేషన్ వాళ్ళు, మరి వాళ్ళు ఉంచుకొని కూడా ఇవ్వరు అనమాట. పట్టిపోవటం తప్పించి దానివల్ల ఉపయోగం ఉండదు. మరి ఎక్కువ కాస్ట్కి అమ్ముకోవటం కోసం ఆ రీతిగా చేస్తారు. గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ కూడా ప్రజలకు అందనివ్వకుండా. కానీ ఈ రీతిగా చేస్తే మరి పాపం తినటం కోసం నిజంగా స్టోర్ రైస్ మీదే బతికే వాళ్ళు వాళ్ళ కడుపు కొట్టినట్టే కదండి, ఇవ్వాల్సిన టైంలో ఇవ్వక. మరి దానిని అమ్మువారి తల మీదకి దీవెన వచ్చును. మరి తింటున్న వారు, తీసుకుంటున్న వారు వారి కోసం ప్రేయర్ చేస్తారు, బ్లెస్ చేస్తారు. మరి మనం ఆహారం తినేటప్పుడు కూడా ప్రేయర్ చేస్తాం కదా, దీన్ని పండించిన వారి హస్తాలను దీవించండి, వారి కష్టాన్ని బ్లెస్ చేయండి అని. మరి ఆ రీతిగానే మనం ప్రతిదీ కూడా మన చేతి దాకా వచ్చిందంటే, అది నోటి దాకా వెళ్తుందంటే ఆ కష్టం చేసిన వారి కోసం ఏ రీతిగా జ్ఞాపకం చేసుకొని మరి కుక్ చేసిన వారి కోసం కూడా ప్రేయర్ చేస్తాం కదా. ఆ రీతిగానే ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఈ రీతిగా ఉండొద్దు. మరి ఎవరెవరికైతే అధికారం కలిగి ఉన్నారో, మరి ప్రజల మీద ఆధిపత్యం చూపిస్తూ ఉన్నారో, ఇటువంటి మనసు అస్సలు ఉండొద్దు అన్నమాట. అంత మాత్రమే కాదు కానీ సామెతలు 21:13 చూస్తే దరిద్రుల మొర వెనక చెవి మూసుకుని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. మరి ఎవరైనా బెగ్గర్స్ కానీ అలాగే మన రక్త సంబంధులు ఏమి ఎవరైనా దీనదశలో ఉండి ఇంటికి వచ్చినప్పుడు మరి గేట్ అవతలేమో బెగ్గర్ ఉంటారు, గడప లోపలికి మరి దీనులు వచ్చినప్పుడు మరి విననట్టు పట్టనట్టు ఉంటారనమాట. అవసరం ఏంటో వీరికి తెలుసు, వీరు ఏ రీతిగా సహాయపడగలరో తెలిసినప్పటికీ మరి ఆ రీతిగా డినై చేస్తూ నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అప్పుడు వీరు ఏదైతే మంచి టఫ్ టైం ఉంటుందో ఆ డిజాస్టర్ టైంలో దేవుడు కూడా ఆ రీతిగానే ఆయన కూడా విననని అంగీకరించనని మొర్ర పెట్టినప్పుడు దేవుడు అంటా ఉన్నారు. మరి యేసే దగ్గర ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుందండి, త్రాసు. మరి మనం ఏం చేస్తే మీరు దేంతో తోస్తారో అదే తోయబడుతుంది. మీరు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తారేమో, అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్. మరి మనం ఇతరుని పేద సాధనలు చూస్తూ ఉంటే ఏంటంటే దేవుడు వారికి కూడా ఆ రీతిగానే వారి టఫ్ టైంలో, ఎందుకంటే ధనము అన్ని వేళలా అవసరానికి రాదు కదా. అలా అనుకుంటే మనం ధనాపేక్షలు అనేకమైనవి మనం ధ్యానించాము. మరి అలా అనుకుంటే సో కాల్డ్ రిచ్ ఫెలోస్ ఆఫ్ ఇండియా ఆర్ అరౌండ్ ద వరల్డ్ ఎవరు చచ్చిపోరు. దేవుడు మన మొర్ర వినాలంటే మొదటగా ఇతరులు ఎవరైతే అవసరతలో ఉన్నారో మన ఇంటి దాకా వచ్చిన వారు మనకి తెలుసుకొని కూడా మన సహాయం చేసినప్పుడు దేవుడు అడక్క ముందే మన అవసరాలను తీరుస్తాడు. ప్రభు స్తోత్రం. అలాగే సామెతలు 15:27 చూస్తే లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును. మరి వాడు పిసినారుతనంతో వాడు బాధపడటమే కాదు కానీ ఇంట్లో అందరినీ సఫర్ చేస్తూ ఉంటారనమాట. ఏదన్నా ఇవ్వాల్సిన టైంలో, పెట్టాల్సిన టైంలో బిడ్డలను కూడా మరి వారిని ఆ రీతిగా ఎండగొడతా ఉంటారు. ఈ రీతిగా ఏ ఒక్క క్రిస్టియన్ కూడా ఉంటుంది అనమాట. మరి జాగ్రత్త ఉండాలి, బడ్జెట్ అనేది ఉండాలి. బియాండ్ బడ్జెట్ ఈజ్ మిజరీ. మైజర్స్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మరి జాగ్రత్తగా చిన్న సంపాదన అవ్వచ్చు,
కానీ ఈరోజు రేపు యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్సే ప్రతి కంపెనీ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది. మరి నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారంటే లావిష్గా ఖర్చు చేస్తున్నారేమో. మరి ఇప్పుడు ఈరోజు రేపు బజాజ్ కార్డ్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా, అవసరమని అనవసరమని అన్ని ఫోన్లు ఎంతవరకు అంటే అంతవరకు. మరి దీంట్లో అన్ని ఫీచర్స్ ఉండాలని లావిష్గా వెళ్ళటం కానీ ఈ రీతిగా ఎవరు చేయొద్దు. 10 రూపాయలు వస్తున్నాయి అంటే మనకి దేవునికి 1 రూపాయి పక్కన పెట్టాలి ఫస్ట్. ప్రతిదీ బడ్జెట్ చేసుకొని మరి దీనికి ఇంత పప్పు పాలు పెరుగు వేటికి ఎంత అయితే పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి మరి ఇవన్నీ ఒక 7 రూపీస్లో చేసుకొని, అలాగే 2 రూపీస్ ఒక చారిటీ కోసం కానీ అవసరాల కోసం కానీ ఈ రీతిగా పెట్టుకుంటే నిజముగా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. మరి 10 రూపాయలు వచ్చేవాడు 15 రూపాయలు ఖర్చు చేస్తున్నాడంటే ఇంకా అది పెరిగిపోతూనే ఉంటుంది అనమాట. దానికోసం వడ్డీలు తెచ్చుకోవటం కానీ. మరి ఇట్ వాస్ హ్యాపీ టు వాచ్ ఏ వీడియో యాక్చువల్లీ ఆన్ యూట్యూబ్. మరి యూట్యూబ్లో మరి ఎంపీ పమ్మసాని గారి మిస్సెస్, మరి తను ఎంత అండి కరోడ్పతులు అయినా కానీ తను ఒక వీడియో చేస్తూ మరి ఇంట్లోనే ఒక బోర్డ్ మాదిరి హ్యాంగ్ చేసి ప్రతి ఒక్కడు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ఎన్ని బిజినెస్ ఫండర్స్ చెప్పారంటే ఫండమెంటల్స్. మరి నా ఫాదర్ నాకు అన్ని ఇలా టీచ్ చేశారు. మరి నేటికి నేను ఈ రీతిగానే చేసుకుంటూ వస్తున్నాం. ఆవిడ కావాలంటే ఎంతో లావిష్గా బ్రతికేయచ్చు, తరతరాల ఆస్తి వారికి ఉన్నది. అయినప్పటికీ చాలా బడ్జెట్ ప్రతిదీ నేను ఈ రీతిగా షెడ్యూల్ చేసుకుంటూ ఉన్నానని చెప్పినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్. జాగ్రత్తగా ఉండాలి, అందుకని వచ్చింది కదా అని విస్తారంగా ఖర్చు చేసేయటం, మరి అది మనకి మనమే ఖర్చు చేసుకోవటం ఉపయోగం లేదు. పేద సాధన చూసినప్పుడు ఏంటంటే వారు దీవెనలు వస్తాయి. అబౌవ్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ బి పోర్డ్ అపాన్ us. దేవునికి స్తోత్రం. అది తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అలాగే ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయం నీకు కలిగిన తోడనే ఆలోచన వచ్చిన తోడనే అదంటా రెక్కలు ధరించి ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం. మరి పండగ రోజుల్లోనూ ఇట్లా లోబితనంతో కాకుండా ఇతరులకి సహాయం చేద్దాం. నిజంగా వారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి బ్లెస్ చేస్తారో కదా. మరి క్రైస్తవులు నోటితో భక్తి చేస్తూ ఉంటారు, మీటర్లు వారు ప్రార్థన చేస్తారు, కానీ చేత్తో అసలు సహాయం చేసే మనసే ఉండదు. మరి భక్తి పనులు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనం ఆఫెన్ టైమ్స్ మనం చెప్పుకుంటూనే ఉంటాం. దాని అపేక్షలో కూడా మనం ధ్యానించాము. మరి యేసయ్య తన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడే ఉన్నప్పుడు, మహిమలో ఉన్నప్పుడు తన కుడివైపున ఉన్న వారితో అంటారు కదా, లోకం పుట్టినది మొదలు మరి మీకోసం సిద్ధపాటు చేసిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తూ, నేను ఆకలి కొంటిని నాకు ఆహారం ఇచ్చాను, దప్పికొంటిని దాహం ఇచ్చారు, దిగంబరినై ఉంటేనే నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగునే ఉంటేనే నన్ను చూడవచ్చారు, అలాగే చెరసాలలో ఉన్నాను నన్ను చూడవచ్చారని మరి ఈ రీతిగా చెప్తున్నప్పుడు, ఎప్పుడు ప్రభువా మీరెప్పుడు ఆకలి కొన్నారు మేము ఎప్పుడు ఇచ్చామంటే అప్పుడు అంటారు కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కని చేస్తే నాకు చేసినట్టని. మరి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారు అక్కని తీరుద్దాం. కొంతమంది వారి సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. నిజమైన క్రైస్తవుడైతే వాని కన్నులు ఈ రీతిగానే చూస్తాయి. ఎదుటి వారి అవసరాన్ని మరి ప్రేమ కలిగిన కన్నులు, క్రైస్తవుల కన్నులు ఎవరు అవసరంలో ఏ రీతిగా ఉన్నదో వారు గమనిస్తారండి. ఎంత భక్తి చేసినా కానీ ఇతరులకి సహాయం చేయండి అదంతా వ్యర్థమేనండి. ఎందుకంటే యాకోబు 1:27లో ఉంటుంది కదా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నాయన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా క్రైస్తవులను మనము మరి పేద సాధనలు చూసినప్పుడు, ఈ లోబితనం లేకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి సామెతలు 19:17లో చూస్తే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. దేవునికి స్తోత్రం. అందుకే ఈ లోకపరంగా అంటారు కదా, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంట. మరి దానం చేస్తూ ఉంటే మనకు కూడా మంచి బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ దేవుని లేఖనం ప్రకారము బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మరి ఈ లోకంలో మనుషులు అప్పు తీసుకొని భక్తిహీనుల్లాగా తీర్చక చేస్తారేమో కానీ
దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, లేఖనాలను ఎరిగిన వారైతే ఎవరు అలా చేయరు. మనం దేవునికి అప్పిస్తున్నామంటే ఆయన రెట్టింపు మనకిచ్చే దేవుడు అన్నాడు. ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషులైతే చేసిన మేలు పొందుకుంటారు. అందుకే ఉంటది కదా, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవునికి స్తోత్రం. మనిషి ఎప్పుడు తీసుకుంటా ఉంటాడు, దేవుడి దగ్గర నుంచి మర్చిపోతూ ఉంటాడు. దేవుడు మనుషుల్ని మర్చిపోతారు, దేవుడిని మర్చిపోతారు. సహాయం చేసిన వాళ్ళని ఏమాత్రం గుర్తుపెట్టుకోరు. కానీ దేవుడు ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. అలాగే మనం ఇతరులకి సహాయం చేస్తున్నప్పుడు దేవుడు మన కష్ట సమయంలో నిత్యంగా మనల్ని కరుణించి కాపాడే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించి ఇచ్చిన దాంట్లో లావిష్ కానీ కాదు, కానీ లగ్జూరియస్ కానీ కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. దైవజనులంగా, క్రైస్తవ బిడ్డలంగా, చాలా డిగ్నిఫైడ్గా, పిసినారుతనంతో మరి చెరిగిపోయినాయి. ఎందుకంటే ఇలా దేవుని నమ్ముకుంటే దేవుడు ఈ రీతిగా హీనంగా ఉంచుతాడు అన్నట్టు అనిపించుకోకూడదు. అట్లాగే మరి జనం డబ్బులతో లావిష్గా ఉండమని కాదు, కానీ మనకి స్థితికి స్తోమతికి తగ్గ ఆ దైవజనుడు అనుకున్నట్టు నేను చదువుకున్న దానికి నాకు ఇంత శాలరీ, ఏ రీతిగా ఉండాలో కలిగిన దాంట్లోనే తినేది కానీ ధరించేది కానీ ఉండాలి. ఎందుకంటే అపోస్తుల కార్యములు 3:10 చూస్తే పుట్టి కుంటివాడు ఉంటాడు కదా, పేతురు యోహన్ గారు మరి అక్కడ ప్రార్థన సమయమున మరి ప్రార్థన చేసుకోవటానికి దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు, శృంగారం అనే దేవాలయానికి, అక్కడ వీరి వద్ద నాకేమైనా దొరుకుతుందా అని చాలా కాన్సన్ట్రేషన్ పే చేసి మరి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ద వే దే డ్రెస్, అప్పుడు అంటారు కదా, వెండి బంగారాలు మా యుద్ధ లేవు కానీ, అంటే వీళ్ళు బంగారం వెండి వీళ్ళ దగ్గర ఉన్న అంత ఇంట్రెస్ట్గా చూశాడనమాట ఆ గుడ్డివాడు. ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా మరి దీని మళ్ళా ట్రోల్ చేయొద్దు. అంటే క్రిస్టియన్స్ అంటే ఈ రీతిగా ఉండాలా, లావిష్గా ఉండాలా, సూటు బూటు కోట్లు వేసుకొని అని కాదు, కానీ మనకున్న దాంట్లోనే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఫాలో అవుతూ ఉంటారు. వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే మరి బ్లేజర్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. దైవజనులు డిజిఎస్ దినకరన్ గారు ఎప్పుడు అంటారంట, మీరు ఎప్పుడు వాక్యం చెప్పడానికి నుంచున్నా కానీ కంపల్సరీ సూట్లోనే చెప్పండి అని. ఎందుకంటే అదొక అటైర్ ఏంటంటే ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. మరి ప్రతి ఒక్క దైవజనులు కానీ క్రైస్తవులు కానీ మనకు కలిగిన దాంట్లోనే చూడగానే ఒర్రే బాబు వీడు పేద సేవకులు ఈ రీతిగా అనిపించుకునేటట్టు ఎవరు ఉండొద్దు. కలిగిన దాంట్లోనే చక్కగా దేవుడు మనల్ని ప్రేమించి నమ్మకం తీస్తున్న సమస్తంలో సమృద్ధి సంతృప్తి కలిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దలమన్నాం. మరి దేవునికి పేదలు పెట్టకుండా ఉంటే చిల్లు సంచులో పోసినట్టు పోతాయి. రోగాల కన్నో లేకపోతే వడ్డీలు కట్టుకోవటమో ఏవో కొత్త వచ్చి పడతా ఉంటాయి అనమాట. ఈ రీతిగా ఎవరు ఉండొద్దు. మరి ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అని సొలొమోన్ గారు అంటారు కదా 5:18, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. దేవునికి స్తోత్రం. మరి ధనాపేక్షలో కూడా ప్రసంగి నుంచి మనం అనేకమైన అధ్యాయాలు మరి ఏ రీతిగా భాగ్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలమో ధ్యానించి ఉన్నాము. దేవుడు వచ్చే దినాలలో ఉన్నామండి. మరి ఇంకా వెనకేసుకుందామని ఈ రీతిగా కాదు, కానీ దేవుడు ప్రేమించేస్తున్న సమస్తంలో ఆ సమృద్ధిని మనము అందించాలి. అలాగే ఒకసారి స్కైలాబ్ అనేది పడిపోతుంది, ఇంకా భూమి మొత్తం నాశనం అయిపోద్ది అని అంట. అప్పుడు దాకా దాచిపెట్టుకునే మొత్తం అసలు చాలా లావిష్గా తినిపడేశారంట మొత్తం. మరి అటువంటి దుర్దినాలు అది ఎక్కడో వెళ్ళి సముద్రంలో పడిపోయిందంట. బై గాడ్స్ గ్రేస్ కూడబెట్టి కష్టపడి మరి తినక దాచిపెట్టిన ఎవడో వచ్చి అనుభవిస్తూ ఉంటాడు. మరి ఈ రీతిగా ఎవరు ఉండొద్దు. మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము కలిగి సంపాదిస్తున్న ప్రతి రూపాయిలో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇతరులకు కూడా మనం సహాయం చేసినప్పుడు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసే చెప్తారు కదా 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి. మరి ఈ రీతిగానే ఇతరులకు ఇచ్చినప్పుడు ఏంటంటే అది పరలోక ధననిధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం సంతృప్తి కలిగి ఉందాం, ఇతరులకి సహాయం చేద్దాం, దేవునికి నమ్మకంగా ఉందాం. పరలోకంలో ఆస్తి సమకూర్చుకొని నిత్య జీవానికి వారసులం అవుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.